ఎవ్రీవన్ సింగరేణిలో పడ్డ అన్ని జాబ్లకు సంబంధించి లైక్ మేనేజ్మెంట్ ట్రైనీ E&M అలాగనే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఇవి ఇంజనీరింగ్ సంబంధించింది. ఇక డిప్లొమా విషయానికి వచ్చి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ అలాగనే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ అలాగనే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ నెక్స్ట్ వచ్చేసి మన ఐటీ వాళ్ళకి సంబంధించి ఫిట్టర్ ట్రైనీ అలాగనే ఎలక్ట్రీషియన్ ట్రైనీ సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ టాపిక్స్ ఎగ్జామ్లో ఇవ్వబోతున్నాము అన్న దాని గురించి క్లియర్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం ఇందులో ఫస్ట్ చిన్న జాబ్ నుంచి పైకి వద్దాము. అండ్ లైక్ ఎలక్ట్రీషియన్ ఐటీఐ వాళ్ళ ఎలక్ట్రీషియన్ ట్రైనీకి ఎలా ప్రిపేర్ కావాలన్నది బేసిక్గా మనకి ఇక్కడ మనకు పార్ట్ 1లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో టోటల్ మనకి ఇక్కడ ఓవరాల్గా ఒక 32 టాపిక్స్ మీద అయితే మనకి ఇవ్వడం జరిగింది. 32 టాపిక్స్ పార్ట్ 1లో కనిపిస్తే పార్ట్ 2లో మనకు ఒక 5 టాపిక్స్ కనిపిస్తాయి. అంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మీద ఒక 32 టాపిక్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇలా బేసిక్గా సబ్జెక్ట్లో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ బేసిక్స్ అయితే ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. లైక్ మోటార్స్ కానీ డీసీ మోటార్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇండక్షన్ మోటార్లు కానీ వైండింగ్ కానీ లేకుంటే హౌస్ కనెక్షన్ వైరింగ్ కానీ లేఅవుట్ కానీ లైటింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇలా చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా అయితే మీరు ఈ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ లైక్ అంటే పవర్ ఇలా స్టార్ట్ అయితే ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇలాంటి టాపిక్స్ మీరు బాగా ప్రిపేర్ కావాలి. సో బేసిక్ నుంచి అయితే రండి. బేసిక్ నుంచి వస్తే మంచిగా మీకు ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క టాపిక్కి అరౌండ్ ఒక 2-3 డేస్ పెట్టుకొని ప్రిపేర్ కాండి. అలాగనే జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అంటే ప్రస్తుతం మన స్టేట్కి సంబంధించింది అలాగనే జనరల్ ఇంగ్లీషు గ్రామర్ మీద అలాగనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ అబిలిటీ అంటే చిన్న రీజనింగ్ అంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ రీజనింగ్ లైక్ సిరీస్ లాంటి క్వశ్చన్ బేసిక్ కంప్యూటర్ అంటే ఏంది కంప్యూటర్లో బేసిక్గా ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఎక్సెల్ అంటే ఏంటి వర్డ్ అంటే ఏంటిది అలా కొంత కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్ బేసిక్గా కంప్యూటర్ మీద కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ బట్ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు. సో ఇలా 32 టాపిక్స్ ఫస్ట్ పార్ట్ నుంచి అయితే రాబోతున్నాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్స్ని బేసిక్గా బాగా ప్రిపేర్ కావాలి ఒక్కొక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ ట్రైనీ. సో ఫిట్టర్ ట్రైనింగ్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా ఐటీఐ బేస్డ్ మీదనే వీళ్ళకి ఒక 25 టాపిక్స్ పార్ట్ 1లో కనిపిస్తే పార్ట్ 2లో జనరల్ స్టడీస్ మీద అంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒకటేసారి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ఏం ఉండదండి. కాకపోతే ఏంటంటే మనకు పార్ట్ 1లో కోర్ సబ్జెక్ట్ సంబంధించింది అంటే లైక్ ఫిట్టర్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో అది కవర్ చేస్తూ ఇంకో కొంత ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే ఈ జనరల్ నాలెడ్జ్ మీద ఇవ్వడం జరుగుతుంది. లైక్ కోర్ సబ్జెక్ట్ అయితే సేఫ్టీ యూనిట్స్ మెజరింగ్ టూల్స్ కటింగ్ టూల్స్ మెటల్స్ హీట్ ట్రీట్మెంట్ సో ఇలా చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెల్డింగ్ అంటే ఏంటి లేత్ మిషన్ పార్ట్స్ అందులో ఫోర్జింగ్ అంటే ఏంది ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి పెద్ద టఫ్గా ఏముండవు. సో ఇంతకుముందు ఎలాగైతే ఎలక్ట్రీషియన్కి సిలబస్లో పార్ట్ 2 జనరల్ స్టడీస్ ఉందో ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కంప్యూటర్ బేసిక్స్ ఎవరైతే ఈ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేశారో వీళ్ళిద్దరికీ కామన్గా సిలబస్ ఉంటుంది లైక్ ఇంతకుముందు చెప్పిన జనరల్ స్టడీస్ ఎవరికైనా. సో నెక్స్ట్ విషయానికి వస్తే డిప్లొమా వాళ్ళకి వెళ్దాం. డిప్లొమా విషయానికి వస్తే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. ఇంతకుముందు లాగానే అంటే ఒకటే క్వశ్చన్ పేపర్లో ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. లైక్ పార్ట్ 1లో బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏసీ మిషన్స్ డీసీ మిషన్స్ ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇలా చాలా టాపిక్స్ అయితే కవర్ చేశారు. బట్ అంత డెప్త్గా ఏం లేవు. సో బట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా వాటికంటే కొంచెం ఇందులో క్లియర్గా ఎందుకంటే ఓసీ అంటే ఓపెన్ క్యాట్ సిస్టమ్ గురించి బాగా కాన్సన్ట్రేట్ ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఇచ్చిన టాపిక్స్ మీద కొంచెం మీ లెవెల్లో మీరు డెప్త్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. లైక్ లైటింగ్ కానీ యూటిలైజేషన్ కానీ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆటోమేషన్ లైక్ పిఎల్సి ఇట్లాంటి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ
డ్రాయింగ్ మీద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే లైక్ సింబల్స్, ఒక ఫ్యూజ్ సింబల్ ఎట్లుంటుంది, లేకుంటే ఒక సర్క్యూట్ బ్రేకర్ సింబల్ ఎట్లుంటుంది, కేబుల్ సింబల్ ఎట్లుంటుంది, అట్లా ఎలాంటి క్వశ్చన్ అడిగేది మనం తెలియదు కానీ సో ఇలా మనకు ఈ టాపిక్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ బి యాజ్ యూజువల్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏదైతే ఐటీఐ వాళ్ళకి ఇచ్చారో అదే టాపిక్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్యాటర్న్లో మనకు డిప్లొమా అంటే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, నెక్స్ట్ సాలిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మనకు ఈజీగానే ఉంటాయి కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే చూసారుగా మెటీరియల్ మీద ఎన్ని క్వశ్చన్ అంటే ఎంత టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెకానిక్స్, హైడ్రాలిక్ మిషనరీ, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, హీట్ పవర్ ఇంజనీరింగ్ అంటే థర్మోడైనమిక్స్ లాంటిది. సో రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్, ఆటోమొబైల్, మెకట్రానిక్స్. నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మెకట్రానిక్స్లో పిఎల్సి అన్నది మనకు ఇంతకుముందు ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా పిఎల్సి ఉంది. కొంచెం మీరు అలా గైడెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాగనే ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు జనరల్గా ఇంగ్లీష్ కూడా అంటే జనరల్ స్టడీస్ లైక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ అంటే కామన్గా అందరికైతే పేపర్ 2కి రిలేటెడ్ టాపిక్స్ అయితే కామన్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరి దగ్గర ఒకరి దగ్గర దానికి సంబంధించి ఒక్కసారి ట్రైనింగ్ లాంటి, కోచింగ్ లాంటి తీసుకుంటే బెటర్ చాయిస్, అదే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకు డిప్లొమా బేస్డ్లో జేఎంఈటీ అంటే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. సో ఇందులో కనుక చూస్తే మెథడ్స్ ఆఫ్ కోల్ మైనింగ్, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, నెక్స్ట్ మైన్ మేనేజ్మెంట్, లెజిస్ట్రేషన్ అండ్ జనరల్ సేఫ్టీ, మైన్ ఎన్విరాన్మెంట్, వెంటిలేషన్, స్ట్రాటా మేనేజ్మెంట్ అండ్ రూఫ్ కంట్రోల్, మైనింగ్ మిషనరీ. సో ఇలా బేసిక్ ఆఫ్ సర్వేయింగ్, బేసిక్స్ ఆఫ్ జియాలజీ, ఇట్లా మైనింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇంతకుముందు మనం మాట్లాడిన పేపర్ 2 కూడా అందులో కలిసే ఉండడం జరుగుతుంది. సో ఇది జేఎంఈటీ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక కంప్యూటర్ వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్, వీళ్ళకి వచ్చేసి చూడ్డానికి టాపిక్ చిన్నగా ఉంటాయి కానీ డెప్త్గా ఉంటాయి. కంప్యూటర్ ఫండమెంటల్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ నెట్వర్క్, డేటా స్ట్రక్చర్, సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇలా లేటెస్ట్ టెక్నాలజీ, ఐటీ కానీ, ఏఎంఎల్, ఐఓటీ, క్లౌడ్, ఈటీ, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా చాలా చూడడానికి చిన్న టాపిక్ బట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్. సో అన్నిటికంటే ఇంకా చెప్పాలంటే టఫ్ విషయం ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M. సో మరి ఇక లాస్ట్లో అందుకే కవర్ చేయడానికి లాస్ట్లో తీసుకొచ్చాను దీన్ని. మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M విషయానికి వస్తే మీరు కనుక ఎలక్ట్రికల్ మెకానికల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్లో. సో వీళ్ళకి ఎలక్ట్రికల్ మెకానిక్ 2 మిక్స్ ఉంటుంది సిలబస్, లైక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, కొంచెం డెప్త్గా ఉంటుంది బట్ అంత ఆ రేంజ్లో డెప్త్ అయితే ఉండదు. సో కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, ఇంజనీరింగ్ మెటీరియల్ చూసారు. ఇంజనీరింగ్ మెటీరియల్ అక్కడ డిప్లొమాలకు సేమ్ అదే ఉంటుంది. ప్రొడక్షన్ టెక్నాలజీ, మెషిన్ టూల్స్, థర్మోడైనమిక్స్, స్టీమ్ పవర్, జెట్ ప్రొపల్యూషన్, ఐసీ ఇంజన్స్, గ్యాస్ టర్బైన్, ప్రైమ్ మూవర్స్ ఫర్ ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్ కూడా కంపల్సరీ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రో మెషిన్స్, డిజైన్స్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్, మిషన్ డిజైన్, క్యాడ్ క్యామ్. సో ఇలా మనకు చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అంటే లైక్ ఈసీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ మెషిన్స్ మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్. సో డిజిటల్ ఎలక్ట్రానిక్, పవర్ ఎలక్ట్రానిక్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, మైక్రో కంట్రోల్, ఆల్మోస్ట్ ఏమీ వదిలిపెట్టలేదు, అంతా కవర్ చేశారు. పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో చాలా పెద్ద సిలబసే ఉంది బట్ మీరు కొంచెం ప్రిపరేషన్కి అయితే టైం పెట్టుకుంటే కానీ మీకు కాంపిటీషన్లో ముందుకు రాలేరు. సో ఇలా మనకు సిలబస్ అన్ని పోస్టులకు సంబంధించిన సిలబస్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ దీనికి సంబంధించి ఇంకా డీప్గా నేను రానున్న రోజులలో అంటే ఇంకా అప్కమింగ్ వీడియోలలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఛానల్కి ఇప్పుడు కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.